ఏమంటారు? పిల్లలపైన ఇది చాలా తప్పు అన్న. ఎవరిపైన కూడా కనీసం అది పోలీస్ అధికారులు ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వద్దని వాళ్ళపైన ఏది కూడా పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ 100 రోజులుగా ఏ పిల్లలపైన ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎక్కడన్నా పెట్టినా ఏదైనా అధికారులు ఏదైనా తప్పులు చేసినా 100% సీఎం గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారులను కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం. ఓకే, పిల్లల మీద కూడా కేసులు పెట్టాం, అట్లాంటి పరిస్థితి కూడా లేదంటున్నారు. అదే ఎవరి మీద కూడా ఏం కేసులు ఉండవని నేను కూడా భావిస్తున్నాను. ఆ నేపథ్యంలో మీపైనే కానప్పుడు పిల్లలపైన ఎడికెళ్ళచ్చు. నా మీద పెట్టినా పర్లేదు, కానీ పిల్లల మీద మాత్రం ఎలాంటి కేసులు కావద్దని కోరుతున్నాను. విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తారు? అదే చర్చలు జరపడానికి గురుకులకు సంబంధించిన అభ్యర్థులు, ముఖ్యమైన అభ్యర్థులతోని, అలాగే మిగతా గ్రూప్ 2 సంబంధించిన అభ్యర్థులతోని ముఖ్యమంత్రి గారు తీసుకుపోతామని చెప్పారు. ఆ మేరకు ఆ అభ్యర్థులందరూ పోయి చర్చలు జరిపి సమస్య పరిష్కారం కనుగొంటారు. అందులో మీరు కూడా ఉండాలి. నేను కూడా పోతాను నిరుద్యోగ తరఫున. చెప్తారా? డాక్టర్